సైలెంట్గా ఉండు. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ క్లాసెస్. నేను మీ రాయల్ నందగోపాల్ రెడ్డి. సో ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా జూలై 11వ తారీఖు డిస్కస్ చేస్తున్నామండి. జూలై 11వ తారీఖు ఈ ప్రాముఖ్యత ఏంటి అని అంటే, జూలై 11వ తారీఖు ప్రాముఖ్యత ప్రపంచ జనాభా దినోత్సవంగా మనం పేర్కొంటామండి. ప్రపంచ జనాభా దినోత్సవం అంటే వరల్డ్ పాపులేషన్ డే. ఎందుకు జరుపుకుంటున్నామంటే 1987లో జూలై 11కి ప్రపంచ జనాభా 500 కోట్లకు చేరింది. 500 కోట్లకు చేరింది. ఈ సందర్భంగా మనం ఏమని జరుపుతున్నామంటే ప్రపంచ జనాభా దినోత్సవం జరుపుకుంటున్నామండి. ఈ జనాభా అనేటువంటి టాపిక్ అనేది మనకు టిఎస్ సంబంధించినటువంటి గ్రూప్ 2లో ఈ జనాభా టాపిక్ మీద టిఎస్ గ్రూప్ 2 ఇండియన్ ఎకానమీలో ఒక చాప్టర్ ఉంది. అలాగే నెక్స్ట్ తెలంగాణ ఎకానమీలో కూడా ఒక చాప్టర్ ఉందండి. అంటే జనాభా గురించి మనం అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు అంటే డెమోగ్రఫీ అంటారు. ఏమంటారు దాన్ని? డెమోగ్రఫీ అంటారు. ఈ డెమోగ్రఫీ అని అంటారు. డెమోగ్రఫీ ఫాదర్ పేరు ఏం పేరు అంటే రాబర్ట్ మాల్దస్ అంటారు. ఓకే అండి. ఇట్లా ఓవరాల్గా గణన గురించి కంప్లీట్గా మనం చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాకపోతే మన కరెంట్ అఫైర్స్లో భాగంగానే ఈరోజు జస్ట్ మీకు ఏ రోజు అంటే ఏమని జరుపుతున్నాం, ఎప్పటి నుంచి జరుపుకుంటున్నాం అంటే 1987 నుంచి జరుపుతున్నాం. 1987 జూలై 11న ప్రపంచ జనాభా 500 కోట్లు అయింది కాబట్టి వరల్డ్ పాపులేషన్ డే జరుపుకుంటున్నాం. అలాగే నెక్స్ట్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇంకా మనకు లాస్ట్ ఇయర్ 2023 నవంబర్లో మన ప్రపంచ జనాభా 800 కోట్లకు కూడా చేరింది. ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద దేశంగా జనాభా పరంగా ఇండియా అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇండియా తర్వాత సెకండ్ ప్లేస్లోకి చైనా అనేది రావడం జరిగింది అనేది ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. అంటే చైనా గతంలో ఫస్ట్ ప్లేస్ ఉండే, బట్ ఇప్పుడు లాస్ట్ ఇయరే మనం ఇండియా వాళ్ళు చైనాని దాటడం జరిగింది జనాభా పరంగా మాత్రమే. ఓకే అండి. అలాగే నెక్స్ట్ 2024 థీమ్ కనుక చూస్తే లీవ్ నో వన్ బిహైండ్ కౌంట్ ఎవ్రీ వన్ అనేది కూడా ఇక్కడ థీమ్ అనేది రావడం జరిగింది. థీమ్ వచ్చేసి లీవ్ నో వన్ బిహైండ్ కౌంట్ ఎవ్రీ వన్ అండి. కౌంట్ ఎవ్రీ వన్. మనము ఎకానమీకి సంబంధించి టాపిక్ చెప్పినప్పుడు పూర్తి స్థాయిలో ఆ యొక్క గ్రూప్ 2 పర్పస్ ఉపయోగపడే విధంగా మన క్లాస్ చెప్పడం జరుగుతుంది. బట్ ఇప్పుడు మాత్రము ఈ డేట్ గుర్తుపెట్టుకోవాలి. దీని తర్వాత నెక్స్ట్ అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ తెలంగాణ ఇంజనీర్స్ డే అండి. తెలంగాణ ఇంజనీర్స్ డే అని ఎందుకు జరుపుతున్నామంటే తెలంగాణ సాగునీటి రంగ పితామహుడైనటువంటి మీర్ నవాబ్ జాఫర్ అలీ జంగ్ గారి యొక్క బర్త్డే సందర్భంగా తెలంగాణ ఇంజనీర్స్ డే జరుపుతున్నామండి. ఎవరు బర్త్డే అండి? ఎవరు బర్త్డే అంటే మీర్ నవాబ్ జాఫర్ అలీ జంగ్ అండి. అలీ జంగ్ వీరి యొక్క బర్త్డే సందర్భంగా 2014 నుంచి మనం నిర్వహిస్తున్నాం. 2014 నుంచి ఎవ్రీ ఇయర్ జూలై 11న నిర్వహించడం జరుగుతుంది. మీర్ నవాబ్ జాఫర్ అలీ జంగ్ వీరు చాలా క్రియాశీలకమైనటువంటి వ్యక్తి, చాలా అద్భుతమైనటువంటి ఇంజనీర్ అని మనం పేర్కొనవచ్చు. హైదరాబాద్లో ఉన్న చాలా నిర్మాణాలకు, సాగునీటి ప్రాజెక్టులకు కానీ, తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు కానీ వీరు వర్క్ చేశారు. ఈవెన్ నాగార్జున సాగర్ విషయంలో కూడా వీరు వర్క్ చేసిన విషయంగా మనం చెప్పొచ్చు. తెలంగాణ ఇంజనీర్స్ జరపడం ముఖ్య కారణం ఎవరంటే మీర్ నవాబ్ జాఫర్ అలీ జంగ్. వీరిని తెలంగాణ సాగునీటి రంగ పితామహుడిగా పేర్కొంటారు. ఓకే. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లో భాగంగానే ఈరోజు వార్తల్లో వ్యక్తులు ఇలా నిలవడం జరిగిందండి. వార్తల్లో వ్యక్తులలో ఫస్ట్ పర్సన్ పేరు ఏం పేరంటే మన్వి మధు కశ్యప్. ఈ మన్వి మధు కశ్యప్ అనే పర్సన్ తొలి మహిళా ట్రాన్స్ ఎస్ఐగా మనం పేర్కొంటాం. అంటే ఒక మగవాడు ట్రాన్స్గా మహిళగా మారడం జరిగింది, బట్ వారు ఎస్ఐగా డ్యూటీ చేస్తున్నారు బీహార్లో బగల్పూర్ అని మనం పేర్కొచ్చు. బీహార్లో బగల్పూర్లో. అలాగే నెక్స్ట్ పర్సన్ మీకు కనిపిస్తున్నారు. పర్సన్ పేరు శివాని రాజా. ఈ శివాని రాజా అనే పర్సన్ వీరు ఇటీవల బ్రిటన్లో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో వీరు లెస్టర్ ఈస్ట్ అనే నియోజకవర్గం నుంచి గెలుపొందారు. అయితే వీరు భారతీయ మూలాలు కలిగినటువంటి వ్యక్తి కాబట్టి వీరు భగవద్గీత ప్రమాణ స్వీకారం చేసి వీరు ఎంపీగా మరి గెలవడం జరిగిందండి. అంటే ఎంపీగా వారిగా గెలవడం జరిగింది. ఎంపీ గెలిచాక భగవద్గీత ప్రమాణ స్వీకారం చేసి ఛార్జ్ తీసుకోవడం జరిగింది. అలాగే నెక్స్ట్ ముత్తినేని వీరయ్య గారు మరి ఇప్పుడు రీసెంట్గా మరి తెలంగాణ దివ్యాంగుల కమిషన్కి, తెలంగాణ దివ్యాంగుల కార్పొరేషన్కి వీరు చైర్మన్గా అపాయింట్మెంట్ అయ్యారు. బెల్లయ్య నాయక్ గారు కూడా మరి తెలంగాణ ట్రైకార్ సంబంధించి అంటే ఎస్టీ సహకార ఆర్థిక సంస్థకు సంబంధించి వీరు చైర్మన్గా
రీసెంట్గా అపాయింట్మెంట్ అయ్యారు. మనం ఆల్రెడీ నిన్న 34 మంది పేర్లు కూడా చెప్పాం. బట్ వాళ్ళు రోజు ఛార్జ్ తీసుకుంటున్నారు కాబట్టి అందరూ ఒకటే రోజు కాదు కాబట్టి సో వాళ్ళ పేరు మళ్ళీ ఒకసారి మనం రిమైండ్ చేస్తున్నాం. బండ్రు శోభారాణి మహిళా ఆర్థిక సహకార రంగానికి కార్పొరేషన్ చైర్మన్గా అపాయింట్మెంట్ అయ్యారు. అలాగే జంగా రాఘవరెడ్డి గారు ఆయిల్ సీడ్ కార్పొరేషన్కి వీరు చైర్మన్ అయ్యారు. అలాగే జనక్ ప్రసాద్ గారు కనీస వేతన మండలికి వీరు చైర్మన్ అయ్యారు. బండి గురునాథ్ రెడ్డి గారు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ అయ్యారు. తిరుపతికి సంబంధించి గిరిజన సహకార ఆర్థిక సంస్థ చైర్మన్గా వీరు కావడం జరిగింది. అలాగే ఆస్ట్రియా దేశంలో మరి నరేంద్ర మోడీ గారు వెళ్ళడం జరిగింది. ఆస్ట్రియా దేశంలో 40 సంవత్సరాల తర్వాత అంటే 40 ఇయర్స్ తర్వాత వెళ్ళినటువంటి వ్యక్తి ఎవరంటే నరేంద్ర మోడీ అని పేర్కొనవచ్చు. అంటే నరేంద్ర మోడీ గారు 40 ఇయర్స్ తర్వాత వెళ్ళడం జరిగింది. 40 ఇయర్స్ బిఫోర్ అంటే అప్పుడు మనకు ఎగ్జాక్ట్గా 2024 అంటే 40 ఇయర్స్ అంటే 1985లో అప్పుడు రాజీవ్ గాంధీ ఆ టైంలో వెళ్ళడం జరిగింది. 1984లో ఇందిరాగాంధీ మరణాంతరం వెళ్ళడం జరిగింది. 40 ఇయర్స్ తర్వాత మనకు నరేంద్ర మోడీ గారు ఆస్ట్రియా దేశంలో వీరు పర్యటించారు 40 ఇయర్స్ తర్వాత. అలాగే ఇంకా నెక్స్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ఆస్ట్రియా దేశంలో పర్యటించినప్పుడు ఆస్ట్రియా ఛాన్సలర్ అని ఇక్కడ ఛాన్సలర్ పేరు కార్ల్ నెహ్మర్, ఆస్ట్రేలియాకు సంబంధించినటువంటి అధ్యక్షుడి పేరు అలెగ్జాండర్ వాండర్ బెలన్ అనే వ్యక్తి ఉన్నారు. అయితే లాస్ట్ ఇయర్ 2023లో ఇరు దేశాల మధ్య వ్యాపారం ఎంత ఉందంటే $293 కోట్ల మాత్రమే ఉంది. దాన్ని ఇంకా పెంచాలని కూడా నిర్ణయించారు. మరి నరేంద్ర మోడీ వెళ్ళగానే గార్డ్ ఆఫ్ ఆనర్ తోటి కూడా ఆయన ఒక స్వాగతం పలకడం జరిగింది. ఈ విధంగా కూడా ఆస్ట్రియా దేశంతో మనకు ఒక అనుబంధం ఉంది. ఆస్ట్రియా దేశం అనేది ఈ రోజు అని కాదు 1914లోనే మనకు మొదటి ప్రపంచ యుద్ధానికి ఒక ముఖ్య కారణమైనటువంటి దేశం అండి ఆస్ట్రియా దేశం. ఓకే, తర్వాత నెక్స్ట్ మనం డిస్కస్ చేయాల్సింది బాస్ అండి. అంటే బాస్ అంటే ఏదో కాదు, భారతీయ అంతరిక్ష కేంద్రం అనమాట. ఈ భారతీయ అంతరిక్ష కేంద్రం అనేది ఏదైతే ఉందో భారతీయ అంతరిక్ష కేంద్రం జనరల్ గా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది ఉండడం జరిగింది. ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది చైనా అనే ప్రమేయం లేదు కానీ అండ్ రష్యా అమెరికా ప్రమేయం ఉంది. చైనా ప్రమేయం ఉన్నది తియాన్ గాంగ్ అని చెప్పొచ్చు. అలాగే అమెరికా రష్యా కలిసి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత భారతదేశం కూడా ఒక స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించారు. అందులో భాగంగానే ఈ బాస్ అనే దాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ బాస్ అనేది కూడా మనం చూసుకుంటే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇది 2035 కల్లా పూర్తి స్థాయిలో అమల్లోకి రానున్నది. దాని డిజైన్ 2029 కల్లా పూర్తి కానున్నది. అలాగే 450 కిలోమీటర్ల ఎత్తులో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. 51.5 డిగ్రీల కోణంతో అంటే భూమికి ఆ యొక్క కోణంతో ఇది ఉండే విధంగా చేస్తుంది. తద్వారా ఏమిటంటే భూమి మీద కరెక్ట్గా అన్ని కనిపించేటట్టు ఉంటుంది అనమాట. అంటే ఇలా ఉంటుంది కదండి, ఇది ఇలా ఉంటుంది కదా. ఇలా ఉన్నప్పుడు మనం ఎగ్జాక్ట్గా ఇలా చూస్తే ఏమవుతుంది, ఇలా చూస్తే దీన్ని 90 డిగ్రీస్గా మనం పేర్కొంటాం అనుకోండి. 90 డిగ్రీస్ అని అనుకుంటాం. ఓకే, ఇలా చూసుకుంటే 45 డిగ్రీస్ అనుకుంటాం. ఈ 45 డిగ్రీస్ కొద్దిగా ఇలా చూసుకుంటే మనకు 51.5 డిగ్రీలతోటి భూమిని సంపూర్ణంగా చూసే అవకాశం కూడా ఉండడం జరుగుతుంది. కాబట్టి 51.5 డిగ్రీల ఆ కోణంలో ఏర్పాటు చేస్తున్నారు. ఇది భారతీయ అంతరిక్ష కేంద్రం అనేది చాలా ఇంపార్టెంట్గా మనం పేర్కొనవచ్చు. చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మన సునీత విలియమ్స్ గారు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వారు వెళ్ళారు. కానీ ఇప్పుడు మనమే కొత్తగా ఏర్పాటు చేసుకుంటే మన గగన్యాన్ ప్రాజెక్ట్ ఎట్లా ఉంది కదా. ఈ గగన్యాన్ ప్రాజెక్టులో భాగంగా మానవులు అంతరిక్షంలో పంపించాలని ప్లాన్ చేస్తున్నారు కదా. సో ఆ విధంగా ఇక్కడ కూడా మనకు ఓన్ స్పేస్ స్టేషన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు మన ఇండియా వాళ్ళు. అది ఎప్పటికల్లా అందుబాటులో రాబోద్దు అంటే 2035, 2029 కల్లా ప్లాన్ ఏంది. ఇప్పుడు ప్లాన్ ఇలా తిరుగుతుంటుంది కదా, ప్లాన్ ఏంది ఇట్లా తిరుగుతుంటుంది కాబట్టి దాన్ని ఒక ప్లాన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ అండి సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి కీలకమైన అంశాలు మనకు వార్తల్లోకి రావడం జరిగింది. ఒక ఇంపార్టెంట్ 2 కేసులు వచ్చాయి. ఈ 2 కేసులలో కూడా సిబిఐ గురించి రావడం జరిగింది. ఈ సిబిఐ అనేది ఏంటిది? సిబిఐ అనేది స్వతంత్ర సంస్థ అని మనకు ఉండడం జరిగింది. స్వతంత్ర సంస్థ అయినప్పటికీ కూడా కేంద్రం ఆజమాయిషిలోనే అది ఉంటుందని సుప్రీంకోర్టు వాళ్ళు రీసెంట్గా మరి తీర్పునివ్వడం జరిగింది. ఎందుకు తీర్పునివ్వాల్సిన పరిస్థితి వచ్చిందంటే 2018 నవంబర్ 6న వెస్ట్ బెంగాల్ వారు ఏం చేశారంటే సిబిఐ వాళ్ళు మా స్టేట్లో అడుగుపెట్టడానికి ఆస్కారం లేదు అని చెప్పారు. ఎందుకు ఆస్కారం లేదు, అట్లెట్లా ఉంటుంది, అలా ఉండదు కదా, సిబిఐ స్వతంత్ర సంస్థ, మీరు ఎందుకు రానియరు అనేటువంటి దాని గురించి పెద్ద గలాట జరిగింది. ఈ గలాట జరిగినప్పుడు ఖచ్చితంగా ఈ సిబిఐ అనేటువంటి వాళ్ళు స్వతంత్ర సంస్థ అని పేరుకే కానీ వీరు ఖచ్చితంగా కేంద్రం యొక్క ఆదుపాజ్ఞలోనే ఉంటున్నారు.
ఆదుపాగ్నిలో ఉంటున్నారు కాబట్టి వీరు మరి ఆ, మా మీద అభాండమైనటువంటి కేసుల మీద వేస్తున్నారని వెస్ట్ బెంగాల్ వాళ్ళు చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు మరి వాస్తవంగా సిబిఐ అనేది ఎట్లా ఏర్పడిందంటే, సిబిఐ అనేది ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ 1946 యాక్ట్ ప్రకారం ఇది ఏర్పడిందండి. అంటే సిబిఐ ఏర్పాటు కావడానికి ముఖ్యమైన చట్టం ఏంటంటే ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1946 ప్రకారం ఏర్పడింది. మరి ఏర్పడినటువంటి ఈ యొక్క సిబిఐ అనేది ఏదైతే ఉందో సెక్షన్ 6 ఏమని చెప్తుందంటే, ఏదైనా భారతదేశంలో ఒక భూభాగం భారతదేశ భూభాగంలోని ఏదైనా ఒక ప్రాదేశిక ప్రాంతం వారి అనుమతి లేకుండా మీరు రావద్దని చెప్పినప్పుడు మీరు వెళ్ళకూడదని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఇందులో భాగంగా భారతదేశానికి అంటే కేంద్ర ప్రభుత్వానికి మరియు ఆ రాష్ట్రానికి మధ్యన ఎటువంటి తగవులు ఉన్నా కూడా ఆ తగవులు తీర్చే బాధ్యత సుప్రీంకోర్టు మీద ఉందని కూడా 131 ఆర్టికల్ అనేది పేర్కొంటుంది. కాబట్టి ఈ యొక్క అంశాన్ని కూడా మనం పేర్కొనాలి. ఫైనల్ గా సుప్రీంకోర్టు చెప్పిన అంశం ఏంటంటే, ఈ యొక్క సిబిఐ పేరుకు మాత్రం స్వతంత్ర సంస్థ, కానీ ఇది ఖచ్చితంగా కేంద్రం యొక్క ఆజమాయిషిలోనే ఖచ్చితంగా ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి అనేది ఉంటుంది, యూపీఎస్సి అనేది ఉంటుంది, అది స్వంత సంస్థలే, కానీ వాటి మీద నియంత్రణ అధికారం అని కాదు, కానీ ఓవరాల్గా అధికారం ఎవరికి ఉంటుందంటే కేంద్ర ప్రభుత్వానికి అయితే ఉంటుందండి. నెక్స్ట్ ఇంకొక కేసు కూడా మనం అబ్జర్వ్ చేయాలి. ఈ కేసు ఏంటిదంటే, హైదరాబాద్లో ఉన్నటువంటి అబ్దుల్ సమద్ అనేటువంటి వ్యక్తి ఒక ఆమెని, ఆయన ముస్లిం వ్యక్తి కాబట్టి ఒక ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెకు విడాకులు అనేది ఇవ్వడం జరిగింది. విడాకులు ఇచ్చిన తర్వాత విడాకులు ఇచ్చిన తర్వాత నీకు నేను భరణం చెల్లించాల్సిన అవసరం నాకు లేదు అని చెప్తే, ఏ విధంగా భరణం చెల్లించవు, హిందూ వివాహ వ్యవస్థలో కూడా భరణం చెల్లిస్తున్నారు కదా, నువ్వు ఖచ్చితంగా భరణం చెల్లించాలి నాకు, లేకపోతే నేను ఏ విధంగా బతకాలి అని ఆమె అనుకున్నప్పుడు ఓవరాల్ గా అబ్దుల్ సమద్ అనే వ్యక్తి హైదరాబాద్ కోర్టులో కూడా వేసినప్పుడు, సమద్ అనేటువంటి పర్సన్ హైదరాబాద్ సంబంధించిన పర్సన్, ఇతను ఏం చేశాడు అంటే, ఇతను ముస్లిం పర్సనల్ లా 2017 ప్రకారము నేను నీకు భరణం చెల్లించాల్సినటువంటి అవసరం నాకు లేదు అని చెప్పడం జరిగింది. అన్నప్పుడు మరి ఇందులో భాగంగానే 1985లో కూడా షాబానో కేసు అనేది ఒకటి ఉంది. ఈ షాబానో కేసులో కూడా భరణం చెల్లించాలి అంటే, ఆ భరణం చెల్లించాలని దాని మీద ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆఫ్ డివర్స్ అనే యాక్ట్ తీసుకురావడం జరిగింది. ఇందులో సిఆర్పిసి 125 అనేది అందుబాటులోకి ఉండదని కూడా చెప్పడం జరిగింది. అలా చెప్తే మరి ఇక్కడ ఈ కోర్టు ఏం చెప్పిందంటే, మీరు మతం వేరైనప్పటికీ కూడా ఆమె మహిళనే కాబట్టి ఆ మహిళకు భరణం చెల్లించాలి అని సుప్రీంకోర్టు వాళ్ళు కీలకంగా చెప్పడం జరిగింది. ఆ మహిళ 20,000 రూపాయలు డిమాండ్ చేస్తే ఇతను లేదు నేను అంత కట్టలేను, 10,000 రూపాయలు మాత్రమే కడతానంటే, సరిగా నువ్వు పరిస్థితి నీకు బాగాలేదన్నా 10,000 ఇచ్చేసేయి బాబు అని కూడా చెప్పడం జరిగింది. ఇది ఓవరాల్ గా మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి పాయింట్ అనమాట. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన థింకింగ్ ఏంటంటే, ఈ అబ్దుల్ సమద్ అనేటువంటి వ్యక్తి ముస్లిం మహిళ, తను పెళ్లి చేసుకున్నటువంటి మహిళకు భరణం చెల్లించను అంటే, ఆ భరణం ఎందుకు చెల్లించను అని అతను అన్నాడంటే, 1986లో వచ్చినటువంటి ఒక చట్టం ఉందండి. అంటే ఇక్కడ ఉన్నటువంటి చట్టం ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ అండ్ డివర్స్ యాక్ట్ ఉంది. ఈ యాక్ట్ ప్రకారం మేము చెల్లించము. ఇందులో సిఆర్పిసిలో 125 సెక్షన్ అనేది దీన్ని వర్తించదని చెప్తే, లేదు మీరు ఖచ్చితంగా ముస్లిం పర్సనల్ లా 2017 అయినప్పటికీ కూడా మీరు ఖచ్చితంగా చెల్లించాలని కూడా చెప్పడం జరిగింది. దీనికి గతంలో వీళ్ళు అబ్దుల్ సమద్ చెప్పినటువంటి కోర్టు చేసినటువంటి కేసు ఏంటంటే 1985 షాబానో కేసు అనేది వారు చెప్పడం జరిగింది. బట్ షాబానో కేసు ఇప్పుడు కాదు, ఇప్పుడు ఖచ్చితంగా మీరు మహిళకు భరణం చెల్లించాలని కీలకంగా తీర్పునివ్వబడతారు. ఓకండి, ఇవి మరి ఈ రోజు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. మరి మిగిలిన అంశాల గురించి మనం ఏమన్నా కూడా మనము మళ్ళీ రేపటి కరెంట్ అఫైర్స్లో రేపు డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడు కూడా మీ విజయాన్ని కోరుతూ నేను మీ నందగోపాల్ సార్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.